ఓం శాంతి 27/7/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి సమానం దయా హృదయులుగా కళ్యాణకారులుగా అవ్వండి. స్వయం పురుషార్థం చేస్తూ ఇతరులతో కూడా చేయించేవారి వివేకవంతులు. ప్రశ్న: పిల్లలైనటువంటి మీరు మీ చదువు ద్వారా ఎలా పరిశీలన చేసుకోగలరు? మీ పురుషార్థము ఏమిటి? జవాబు: చదువు ద్వారా మీరు తమ పాత్రను ఉత్తమంగా చేస్తున్నామా, లేక మధ్యమంగా చేస్తున్నామా, లేక కనిష్టంగా చేస్తున్నామా అని పరిశీలించుకోవచ్చు. ఎవరైతే ఇతరులను కూడా ఉత్తమంగా తయారు చేస్తారో వారు, అనగా సర్వీస్ చేసి బ్రాహ్మణులను వృద్ధి చేయు వారి పాత్ర అందరికంటే ఉత్తమమైన పాత్ర అని అంటారు. పాత చెప్పు, పాత శరీరాన్ని వదిలి క్రొత్త చెప్పు అనగా క్రొత్త శరీరాన్ని తీసుకోవడమే స్వర్గంలో మీ పురుషార్థం. ఆత్మ పవిత్రంగా తయారైనప్పుడు పవిత్రమైన క్రొత్త శరీరం లభిస్తుంది. ఓం శాంతి. పిల్లలు రెండు వైపుల నుండి సంపాదిస్తున్నారు. ఒకవైపు స్మృతి యాత్ర ద్వారా, మరొక వైపు 84 జన్మల చక్ర జ్ఞానాన్ని స్మరణ చేయడం ద్వారా లభించు సంపాదన. దీనినే డబల్ ఆదాయము అని అంటారు. అజ్ఞాన కాలంలో అల్పకాలిక క్షణభంగురమైన సింగిల్ ఆదాయము, ఒక ఆదాయం మాత్రమే శరీరానికి ఉంటుంది. మీరు చేసే స్మృతి యాత్ర వలన లభించు ఆదాయము చాలా గొప్పది. బాబాను తలంపు చేస్తూ ఉన్నాం కదా, ఈ తలంపు అనేది ఒక యాత్ర. దీని ద్వారా ఎంత ఆదాయం, ఆయువు కూడా పెరుగుతుంది, పవిత్రంగా కూడా అవుతారు, అన్ని దుఃఖాల నుండి దూరం అవుతారు. ఇది చాలా గొప్ప సంపాదన. సత్యుగంలో ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. దుఃఖము అను మాటే ఉండదు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అజ్ఞాన కాలంలో చదువు ద్వారా అల్పకాలిక సుఖం లభిస్తుంది. అలాగే శాస్త్రాలు చదివే వారికి కూడా అల్పకాలిక సుఖం లభిస్తుంది. వారి ద్వారా అనుచరులకు కూడా ఏ లాభము ఉండదు. వాస్తవానికి వారు అనుచరులు కూడా కారు, ఎందుకంటే వారు దుస్తులను మొదలైన వాటిని మార్చుకోరు, ఇంటిని కూడా వదిలిపెట్టరు. కాబట్టి వారు అనుచరులు ఎలా అవ్వగలరు? అక్కడైతే శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. ఇక్కడ అపవిత్రత ఉన్నందున ప్రతి ఇంటిలో ఎంత అశాంతి ఉంది. మీకు ఈశ్వరీయ మతం లభించింది. ఇప్పుడు మీరు తమ తండ్రిని స్మృతి చేయండి, తమది ఈశ్వరీయ ప్రభుత్వంగా భావించండి. కానీ మీరు గుప్తంగా ఉన్నారు. మనస్సులో ఎంత సంతోషం ఉండాలి. మనం ఇప్పుడు శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉన్నాం. ఆ శక్తి ద్వారా సతో ప్రధానంగా తయారవుతూ ఉన్నాం అని మీకు తెలుసు. ఇక్కడ ఎవ్వరూ రాజ్య భాగ్యాన్ని తీసుకోరు. మన రాజ్య భాగ్యం క్రొత్త ప్రపంచంలో ఉంటుంది. ఇప్పుడు దానిని గురించి తెలిసింది. ఈ లక్ష్మీనారాయణల 84 జన్మల కథను మీరు చెప్పగలరు. మానవ మాతృలు ఎవరైనా ఎంత గొప్ప చదువు చదువుకున్నా వీరి 84 జన్మల కథను చెప్తాము అని చెప్పలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు స్మృతి ఉంటుంది. విచార సాగర మతనం కూడా చేస్తారు. మీరిప్పుడు జ్ఞాన సూర్య వంశీయులు. సత్యుగంలో విష్ణు వంశీయులు అని పిలువబడతారు. జ్ఞాన సూర్యుడు ఉదయించాడు. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది కదా. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. అర్ధకల్పం జ్ఞానం నడుస్తుంది, మళ్ళీ అర్ధకల్పం అజ్ఞానం అయిపోతుంది. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మీరు ఇప్పుడు వివేకవంతులుగా అయినారు. మీరు ఎంతెంత వివేకవంతులుగా అవుతారో అంత ఇతరులను కూడా తమ సమానంగా తయారు చేసే పురుషార్థం చేయగలరు. మీ తండ్రి దయా హృదయులు, కళ్యాణకారి కావున పిల్లలైన మీరు కూడా అదే విధంగా తయారవ్వాలి. పిల్లలు కళ్యాణకారులుగా తయారవ్వకపోతే వారినేమంటారు? ధైర్యం ఉన్న పిల్లలకే తండ్రి సహాయం లభిస్తుంది అని మహిమ కూడా ఉంది కదా. ఇది కూడా తప్పకుండా కావాలి, లేకపోతే వారసత్వమును ఎలా పొందుతారు? సర్వీస్ అనుసారంగానే వారసత్వాన్ని పొందుతారు. మీరు ఈశ్వరీయ మిషన్ కదా, క్రైస్తవ మిషన్, ఇస్లాం మిషన్ ఉంటాయి కదా. వారు తమ ధర్మాన్ని ఎలా పెంచుకుంటారు, అలా మీరు మీ బ్రాహ్మణ ధర్మాన్ని మరియు దైవీ ధర్మాన్ని వృద్ధి చేస్తారు.
డ్రామా అనుసారంగా పిల్లలైన మీరు తప్పకుండా సహయోగులుగా అవుతారు. కల్పకృతం ఏ పాత్ర చేశారో వారు ఆ పాత్రను మళ్ళీ తప్పకుండా చేస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఉత్తమ, మధ్యమ, కనిష్ట పాత్రలను చేయడం మీరు చూస్తున్నారు. ఎవరైతే ఉత్తములుగా చేస్తారో వారే అందరికంటే ఉత్తమ పాత్ర చేస్తున్నారు. కావున అందరికీ తండ్రి పరిచయముని ఇవ్వాలి. ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయించాలి. ఋషులు మునులు మొదలైన వారు కూడా మాకు తెలియదు, మాకు తెలియదు, రచయిత రచనను గురించి అని వెళ్ళిపోయారు. మళ్ళీ మరోవైపు సర్వవ్యాపి అని అనేస్తారు, ఇంకేమీ తెలియదు. డ్రామా అనుసారం ఆత్మలోని బుద్ధి కూడా తమో ప్రధానమైపోయింది. శరీరం యొక్క బుద్ధి అని అనరు. ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. పిల్లలైన మీరు దీనిని బాగా అర్థం చేసుకొని మరలా చింతన చేయాలి. తర్వాత ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. వారు శాస్త్రాలు మొదలైనవి వినిపించేందుకు ఎన్ని దుకాణాలు తెరిచి కూర్చున్నారు. మీది కూడా దుకాణమే. పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద దుకాణాలంటే సెంటర్లు ఉండాలి. చురుకైన పిల్లల వద్ద చాలా ఖజానాలు ఉంటాయి. అంత ఖజానా లేకపోతే దానిని ఎవ్వరికి ఇవ్వలేరు. నెంబర్ వారుగా ధారణ జరుగుతుంది. ఎవరికైనా అర్థం చేయించే విధంగా పిల్లలు బాగా ధారణ చేయాలి. పెద్ద విషయం ఏమీ కాదు. తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవడం ఒక సెకండ్ విషయమే. ఆత్మలైన మీరు తండ్రిని గుర్తించారు కావున బేహద్ అధికారులుగా అయిపోయారు. అధికారులు కూడా నెంబర్ వారీగా ఉంటారు. రాజులు అధికారులే, అలాగే ప్రజలు కూడా మేము అధికారులమే అని అంటారు. ఇక్కడ కూడా అందరూ మా భారతదేశం అని అంటారు కదా, అలా మేము మా స్వర్గాన్ని శ్రీమతం ఆధారంగా స్థాపిస్తున్నాము అని మీరు కూడా అంటారు. స్వర్గంలో కూడా రాజధాని ఉంటుంది. అందులో అనేక విధాలైన పదవులు ఉంటాయి. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. ఇప్పుడు పురుషార్థం చేసి ఎంత పదవిని పొందుతారో మళ్ళీ కల్పం అదే ఉంటుంది. పరీక్షల్లో కొందరికి తక్కువ మార్కులు వస్తే వారికి గుండెపోటు కూడా వస్తుంది. ఇక్కడైతే ఇది బేహద్దు విషయం. పురుషార్థం పూర్తిగా చేయకపోతే తర్వాత నిరుత్సాహపడతారు. శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. ఆత్మ ఏం చేస్తుంది? వారు జీవాత్మ చేసుకుంటారు. జీవహత్య అంటే, జీవాత్మ అంటే శరీరంలో ఉండే ఆత్మ. ఆత్మహత్య అనరు, శరీరాన్ని చంపుకోవడం జీవహత్య అంటారు. నీళ్ళల్లో అయినా మునిగి మరణిస్తారు. ఇందులో హత్య మొదలైన విషయాలు ఏవీ లేవు. ఆత్మ మరణించదు, అది అవినాశిగా ఉంటుంది. పోతే మీరు పాత్ర చేస్తున్న శరీరం మరణిస్తుంది. మీరు ఇప్పుడు పురుషార్థం చేస్తున్నారు. ఈ పాత శరీరం వదిలి క్రొత్త దైవీ శరీరాన్ని తీసుకోవాలి. ఇది ఎవరు చెప్తున్నారు? ఆత్మ. ఉదాహరణకు పిల్లలు క్రొత్త దుస్తులు కావాలి అని అడుగుతారు కదా, మన ఆత్మలకు కూడా క్రొత్త వస్త్రాలు కావాలి. మీ ఆత్మ క్రొత్తదిగా అయితే శరీరం కూడా క్రొత్తది కావాలి. అప్పుడే శోభనీయంగా ఉంటుంది. ఆత్మ పవిత్రంగా అవ్వడం ద్వారా 5 తత్వాలు కూడా కొత్తవిగా అవుతాయి. 5 తత్వాలతోనే శరీరం తయారవుతుంది. ఆత్మ సతో ప్రధానమైనప్పుడు శరీరం కూడా సతో ప్రధానమైనది లభిస్తుంది. ఆత్మ తమో ప్రధానమైనప్పుడు శరీరం కూడా తమో ప్రధానంగా ఉంటుంది. ప్రపంచంలోని శరీరాలన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి. రోజు రోజుకు ప్రపంచం పాతదిగా అవుతూ ఉంటుంది, దిగజారుతూ ఉంటుంది. క్రొత్తదిగా ఉన్న ప్రతి వస్తువు పాతదిగా అవుతుంది. పాతదిగా అయినప్పుడు మళ్ళీ వినాశనం కూడా అవుతుంది. ఇది మొత్తం సృష్టి అంతటికీ ఒక్క ప్రశ్న. క్రొత్త ప్రపంచాన్ని సత్యుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. పోతే ఈ సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ పాత ప్రపంచం మారాలి అని మీకు మాత్రమే తెలుసు. తండ్రి, టీచరు, గురువు అయిన అనంతమైన తండ్రి పావనంగా అవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నారు 3 రూపాలతోనూ. మహాశత్రువైన కామంపై విజయాన్ని పొందితే జగత్ జీతులుగా అవుతారు. జగత్ జీతులు అనగా విష్ణు వంశీయులుగా అవ్వండి. విషయం ఒక్కటే, ఈ పదాలు అర్థమును మీకు తెలుసు. పిల్లలైనా మిమ్మల్ని చదివించేవారు తండ్రి అని తెలుసు. మొదట ఈ నిశ్చయం దృఢంగా ఉండాలి. కుమారుడు పెద్దవాడైతే తర్వాత తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. కొద్దిగా వయసు వచ్చినాక. చిన్నపిల్లలప్పుడు తెలుసుకోలేరు, తర్వాత గుర్తు చేసుకుంటారు కదా. తర్వాత టీచర్ను, అటు తర్వాత గురువును స్మృతి చేస్తారు.
ఆ ముగ్గురిని భిన్న భిన్న సమయాలలో స్మృతి చేస్తారు. ఇక్కడైతే మీకు ముగ్గురు తండ్రి, టీచరు, సద్గురు, శివబాబాను ఒకే సమయంలో గుర్తు చేసుకుంటారు. ఒకే సమయంలో ఒక్కరిలోనే ముగ్గురు లభించారు. తండ్రి, టీచరు, గురువు ఒక్కరే. వారైతే వానప్రస్థ స్థితిని కూడా అర్థం చేసుకోలేరు. వానప్రస్థ స్థితికి వెళ్ళాలి, అందువలన గురువును ఆశ్రయించాలి అని భావిస్తారు. 60 సంవత్సరాల తర్వాత గురువును ఆశ్రయిస్తారు. ఈ నియమం ఇప్పుడు వచ్చింది. తండ్రి చెప్తున్నారు, ఇది ఇతని అనేక జన్మల తర్వాతి అంతిమ జన్మ. అంతిమ జన్మలో కూడా వానప్రస్థ స్థితిలో నేను ఇతనికి సద్గురువుగా అవుతాను. బాబా కూడా 60 సంవత్సరాల తర్వాత నిర్వాణ ధామానికి వెళ్ళే సమయంలో సద్గురువు లభించారు అని అంటారు. అందరినీ నిర్వాణ ధామానికి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. ముక్తి ధామానికి వెళ్ళి మళ్ళీ పాత్ర చేయడానికి రావాల్సి ఉంటుంది. వానప్రస్థ స్థితి చాలా మందికి ఉంటుంది. తర్వాత గురువును ఆశ్రయిస్తారు. ఈ రోజులలో చిన్న పిల్లలను కూడా గురువు వద్దకు తీసుకెళ్తారు. గురువుకు దక్షిణ లభిస్తుంది. క్రైస్తవులు వారి మతం వారిగా మార్చేందుకు దత్తు తీసుకుంటారు, కానీ వారు నిర్వాణ ధామానికి వెళ్ళరు. ఈ రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. ఈశ్వరుడి జ్ఞానమును ఈశ్వరుడే తెలుపుతారు. ప్రారంభం నుండి తెలుపుతూనే వచ్చారు. తమ అంతమును సృష్టి జ్ఞానమును కూడా ఇస్తారు. స్వయంగా ఈశ్వరుడే వచ్చి ఆది సనాతన దేవి దేవత ధర్మము అనగా స్వర్గాన్ని స్థాపన చేస్తారు. దీని పేరు భారతదేశము అనే కొనసాగుతుంది. గీతలో కేవలం కృష్ణుడి పేరు వేసి ఎంత గందరగోళం చేశారు. ఇది కూడా డ్రామాయే. ఇది ఓటమి గెలుపుల ఆట. ఓటమి గెలుపు ఇందులో ఎలా జరుగుతాయో తండ్రి తప్ప మరెవ్వరూ తెలుపలేరు. ఈ లక్ష్మీ నారాయణలకు కూడా మళ్ళీ ఇందులో తమకు ఎలా ఓటమి కలుగుతుందో అప్పుడు తెలియదు. లక్ష్మీనారాయణలుగా ఉన్నప్పుడు ఈ విషయం తండ్రి తప్ప మరెవ్వరూ చెప్పలేరు. దీనిని కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. శూద్రులకు కూడా తెలియదు. స్వయం తండ్రియే వచ్చి మిమ్ములను బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. హంసో సోహం అర్థం కూడా పూర్తిగా భిన్నమైనది. ఓం అను అర్థం కూడా వేరుగా ఉంది. మానవులకు అర్థం తెలియక వారికి ఏం తోస్తే అది చెప్తున్నారు. మీరు ఇప్పుడు డ్రామాలో ఎలా దిగజారారో మళ్ళీ ఎలా పైకి ఎక్కుతారో మీరు తెలుసుకున్నారు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇప్పుడు లభిస్తుంది. డ్రామా అనుసారం మళ్ళీ కల్పం తర్వాత తండ్రియే వచ్చి చెప్తారు. ధర్మస్థాపకులు తమ సమయానుసారం వచ్చి తమ ధర్మాలను స్థాపన చేస్తారు. నెంబర్వార్ పురుషార్థ అనుసారంగా అని చెప్పరు. నెంబర్వార్ సమయానుసారం వచ్చి తమ తమ ధర్మాలను స్థాపన చేస్తారు. బ్రాహ్మణ ధర్మాన్ని తర్వాత సూర్యవంశమును చంద్రవంశమును ఎలా స్థాపన చేస్తారో తండ్రి వచ్చి తెలియజేస్తారు. మీరిప్పుడు జ్ఞాన సూర్యవంశీయులు మళ్ళీ విష్ణు వంశీయులుగా అవుతారు. ఎవ్వరూ తప్పు పట్టలేని విధంగా చాలా జాగ్రత్తగా వ్రాయాల్సి ఉంటుంది. ఈ జ్ఞానంలోని ఒక్కొక్క మహావాక్యము రత్నం వంటిది, వజ్రం వంటిది అని మీకు తెలుసు. పిల్లలు ఇతరులకు అర్థం చేయించేందుకు వారిలో చాలా పరిశుద్ధత ఉండాలి. ఏ అక్షరమైనా తప్పుగా ఉంటే వెంటనే సరిచేసి అర్థం చేయించాలి. అన్నిటికంటే పెద్ద పొరపాటు తండ్రిని మర్చిపోవడం. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆదేశం ఇస్తున్నారు. ఇది మర్చిపోరాదు. మీరు చాలా పాత ప్రేయసీలు అని, మీ అందరికీ ఒకే ప్రియతముడు లభించారు అని బాబా చెప్తున్నారు. వారేమో పరస్పరం ఒకరి ముఖం ఒకరు చూసుకొని ప్రేయసీ ప్రియులుగా అవుతారు. ఇక్కడైతే ప్రియుడు ఒక్కరే, వారొక్కరే ఎంతమంది ప్రేయసీలను స్మృతి చేస్తారు. అనేక మంది ఒక్కరిని స్మృతి చేయడం సులభం. అనేక మందిని ఒక్కరే ఎలా స్మృతి చేస్తారు? బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేస్తున్నాము, మీరు మమ్మల్ని స్మృతి చేస్తున్నారా అని బాబాని అడుగుతారు. అరే, పతితమ నుండి పావనంగా అయ్యేందుకు మీరు నన్ను స్మృతి చేయాలి. స్మృతి చేయడానికి నేనేమైనా పతితుడనా? స్మృతి చేయడం మీ పని. ఎందుకంటే మీరే పావనంగా అవ్వాలి. ఎవరు ఎంత స్మృతి చేస్తారో వారు అంత ధారణ చేస్తారు. అంతేకాక సేవ కూడా బాగా చేస్తారు. స్మృతి యాత్ర చాలా కష్టం. ఇందులోని యుద్ధము జరుగుతుంది. 84 జన్మల చక్రమును మర్చిపోరు. ఈ చెవులు బంగారు పాత్ర వలె ఉండాలి. ఎంతగా స్మృతి చేస్తారో అంత బాగా ధారణ అవుతుంది. ఇందులో శక్తి ఉంటుంది. అందువలన స్మృతి అను పదాన్ని ఉపయోగించాలి అని అంటారు.
జ్ఞానం ద్వారా సంపాదన జరుగుతుంది. స్మృతి ద్వారా సర్వశక్తులు నెంబర్ వారీగా లభిస్తాయి. కత్తుల పదును కూడా నెంబర్ వారీగా ఉంటుంది. అవి స్థూలమైన విషయాలు. ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడమే అని బాబాయే చెప్తున్నారు. ప్రపంచ వినాశనం కొరకు కేవలం అటామిక్ బాంబులు ఉంటాయి, మరేమీ ఉండవు. అందుకు సైన్యము అవసరం ఉండదు, కెప్టెన్లు అవసరము ఉండదు. ఈ రోజులలో కూర్చొని బాంబులను వదిలే విధంగా అస్త్రాలు తయారు చేశారు. మీరు ఇక్కడ కూర్చొని రాజ్యాన్ని తీసుకుంటారు, వారు అక్కడ కూర్చొని అంతా వినాశనం చేయిస్తారు. మీ జ్ఞాన యోగాలు వారి మృత్యువునిచ్చే సామాన్లు సమానమవుతాయి. ఇది కూడా ఆటయే, అందరూ పాత్రదారులే కదా. భక్తి మార్గం పూర్తి అయింది. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని మరియు రచన ఆది మధ్యాంత్యాల పరిచయాన్ని ఇస్తారు. వ్యర్థ విషయాలను మీరు వినకండి అని ఇప్పుడు తండ్రి అంటున్నారు. అందుకే వ్యర్థము కానీ చెడు కానీ వినకూడదు, చూడకూడదు. దీని చిత్రాన్ని కూడా తయారు చేశారు కోతి బొమ్మలతో. ఇంతకుముందు కోతులతో తయారు చేసేవారు, ఇప్పుడు మనుషులతో తయారు చేస్తున్నారు. ఎందుకంటే ముఖము మానవులదే కానీ గుణాలు కోతుల్లాగా ఉన్నాయి, కావున వాటితో పోల్చుతున్నారు. మీరు ఇప్పుడు ఎవరి సైన్యము? శివబాబా సైన్యం. కోతుల నుండి మిమ్మలను మందిరానికి యోగ్యులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఎక్కడి విషయాలు ఎక్కడికో తీసుకెళ్లారు. కోతులేమైనా వంతెన మొదలైనవి నిర్మించగలవా శ్రీరాముడికి? ఇవన్నీ కట్టుకథలు. ఎప్పుడైనా ఎవరైనా శాస్త్రాలను మీరు అంగీకరిస్తారా అని అడిగితే, ఓహో, శాస్త్రాలను ఒప్పుకోని వారెవరుంటారు? అందరికంటే మేమే ఎక్కువగా ఒప్పుకుంటాము. మేము చదివినంతగా మీరు కూడా చదవలేదు, అర్ధకల్పం వరకు మేము చదువుతూనే ఉంటిమి అని మీరు చెప్పండి అని తండ్రి చెప్తున్నారు. స్వర్గంలో శాస్త్రాలు మొదలైన భక్తి సామగ్రి ఏది ఉండదు. ఎంత సహజంగా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అయినా తమ సమానంగా చేయలేకున్నారు. పిల్లలు మొదలైన బంధనాలు ఉన్నందువలన ఎక్కడికి రాలేకున్నాము అని అంటారు. ఇది కూడా డ్రామాయే అని అంటారు. తండ్రి ఏమంటున్నారంటే 7 రోజులు 15 రోజులు కోర్సు తీసుకొని తర్వాత తమ సమానంగా తయారు చేయడంలో మునిగి ఉండాలి. పెద్ద పెద్ద నగరాలలో ముఖ్య పట్టణాలను చుట్టుముట్టి సర్వీస్ చేస్తే అక్కడ నుండి శబ్దం వెలువడుతుంది. గొప్ప వ్యక్తులు ఇలా శబ్దం వ్యాపించకుంటే రారు. జోరుగా గెరావ్ చేస్తే చాలామంది వస్తారు. తండ్రి ఆదేశాలు లభిస్తాయి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞాన యోగాల ద్వారా మీ బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి. తండ్రిని మర్చిపోయే తప్పులు ఎప్పుడూ చేయరాదు. ప్రేయశీలుగా అయ్యి ప్రియుడిని స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, బంధన ముక్తులుగా అయ్యి మీ సమానంగా చేసే సేవ చేయాలి. ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేయాలి. పురుషార్థంలో ఎప్పటికీ నిరుత్సాహపడరాదు. వరదానం, ఒక నిమిషం యొక్క ఏకాగ్ర స్థితి ద్వారా శక్తిశాలి అనుభవం చేసి చేయించే ఏకాంతవాసీ భవ. ఏకాంతవాసులుగా అవ్వడము అనగా ఏదో ఒక శక్తిశాలి స్థితిలో స్థితం అవ్వడం. బీజరూప స్థితిలో అయినా స్థితం కండి, లేక లైట్ మైట్ హౌస్ యొక్క స్థితిలో స్థితమై విశ్వానికి లైట్ మైట్ ఇవ్వండి, లేక ఫరిస్తా స్థితి ద్వారా ఇతరులకు అవ్యక్త స్థితిని అనుభవం చేయించండి. ఒక సెకండు లేక ఒక నిమిషం అయినా ఈ స్థితిలో ఏకాగ్రంగా స్థితమైపోతే సమయానికి మరియు అంటే మనం ఎప్పుడైతే ఇలా తయారవుతామో స్వయానికి ఇతర ఆత్మలకు కూడా చాలా లాభంనివ్వగలరు. కేవలం దీని అభ్యాసం ఉండాలి. స్లోగన్, ఎవరు ప్రతి సంకల్పము ప్రతి మాటలో పవిత్రత వైబ్రేషన్లతో ఇమిడి ఉన్నారో వారే బ్రహ్మాచారులు. అవ్యక్త ఇషారా, పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయడం గూర్చి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మబాబా పిల్లలను యజమానులుగా చేశారు. స్వయాన్ని సేవాదారి రూపంగా భావించారు. పిల్లలను యజమానులుగా భావించారు, గౌరవం ఇచ్చారు, మర్యాద ఇచ్చారు, పేరును ప్రసిద్ధి చేశారు.
పిల్లల పేర్లనే ముందుంచారు కానీ తన పేరును కాదు. నా పిల్లలు అన్నారు అన్నింటిలోనూ. కనుక ఏ విధంగా బ్రహ్మబాబా తన పేరు, గౌరవము, ప్రతిష్ట, మర్యాదలన్నింటినీ త్యాగం చేశారో, అనగా పరోపకారం చేశారు. పిల్లల సుఖాన్ని తన సుఖంగా భావించారు. పిల్లల విస్మృతి కారణంగా దుఃఖం యొక్క అనుభవం చేస్తుంటే అది తన దుఃఖంగా భావించారు. ఈ విధంగా మీరు భావించి పరోపకార భావనతో సంపన్నులు కండి. అప్పుడు విశ్వ కళ్యాణ కార్యం సంపన్నం కాగలదు. ఓం శాంతి.